ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథాద్రి నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గురుగ్రహం గురించి మనం తెలుసుకుందాం. గురుడు లగ్నంలో ఉంటే జాతకుడు విద్యావంతుడు అవుతాడు, శాస్త్రములు తెలిసినవాడు, ధనవంతుడు, అధికారుల అభిమానం పొందుతాడు, లావుగా ఉంటారు ఈ జాతకులు గురుడు లగ్నంలో ఉన్నట్లయితే. అదేవిధంగా గురుడు రెండో భావంలో ఉన్నట్లయితే, అంటే ద్వితీయ భావంలో ఉంటే జాతకుడు వాక్చాతుర్యం గలవాడు, తన మాటలతో ఇతరులని మెప్పిస్తాడు, సుఖంగా సంతోషంగా జీవిస్తాడు. కానీ వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నది. గురుడు తృతీయ భావం అంటే లగ్నం నుండి మూడో భావంలో ఉంటే జాతకుడు దయలేని వాడుగా మనం గుర్తించవచ్చండి. కఠినంగా ప్రవర్తిస్తాడు, బలహీనమైన శరీరం కలిగి ఉంటారు. గురుడు మూడో భావంలో ఉంటే, గురుడు చతుర్థ భావంలో ఉంటే జాతకుడుకు బంధు ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది, స్నేహితులు ఉంటారు, వాహనాలు కలిగి ఉంటాడు. ఎందుకంటే గురుడు 4వ స్థానం అంటే ఇది ఇంటి స్థానం, మాతృస్థానం అన్నమాట. ఈ మాతృస్థానంలో ఉంటే గురుడు మంచి ఇంట్లో కూడా మంచి భవంతిలో నివసించడానికి అవకాశం ఉన్నది. గురుడు పంచమ భావం అంటే 5వ స్థానంలో ఉంటే జాతకుడు చాలా మాటకారి అని చెప్పుకోవచ్చు. పుత్రుల వలన గౌరవం పొందుతాడు, స్నేహితులు కలిగి ఉంటాడు. గురుడు పంచమ భావంలో ఉంటే అయితే ఈ పుత్రుడు చాలా ఉపయోగకరంగా ఉండటం జరుగుతుంది. గురుడు షష్టమ భావంలో ఉంటే అది గురునికి శుభరాశి అయితే శత్రువులు లేకుండా ఉంటారండి, శత్రువులను కూడా జయిస్తాడు. అశుభం అయితే శత్రుపై ఉంటుంది. సప్తమ భావంలో ఉంటే అంటే 7వ స్థానంలో ఉంటే జాతకుడు చాలా ధనవంతుడు అని చెప్పుకోవచ్చండి. పెద్ద పెద్ద భవనాలలో ఉంటాడు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాడు. అతను కవి అని చెప్పుకోవచ్చు. రెండవది ఉపన్యాసకుడు, కార్యనిర్వహణ అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వీరికి అందమైన భార్య లభిస్తుంది. గురుడు సప్తమ భావంలో ఉంటే, గురుడు అష్టమ భావంలో ఉంటే ఆ జాతకుడు అండి చాలా బలహీనంగా ఉంటాడు, గ్రహణ శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఏ పని కూడా చురుకుగా పని చేయలేడు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తాడు. కానీ ఈ జాతకుడు సాధారణ జీవితం గడుపుతాడు. గురుడు అష్టమ భావం అంటే. అదేవిధంగా గురుడు నవ భావం అంటే 9వ స్థానం అంటే జాతకుడు చాలా ఆస్తిపరుడు అని చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవం పొందుతాడు, దైవ కార్యాలు పనిచేస్తాడండి. దైవానికి సంబంధించిన దేవాలయాలలో దానాలు కానీ ధర్మాలు కానీ చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇది చేసేటటువంటి వృత్తిలో పైనటువంటి అధికారుల అభిమానం పొందుతాడు. గురుడు దశమ భావంలో అంటే 10వ భావంలో ఉంటే ఆ జాతకునికండి కుటుంబ సౌఖ్యం ఉంటుంది, డబ్బు బాగా ధనార్జన సంపాదిస్తాడు, లక్షాధికారి అని చెప్పుకోవచ్చు. ఇతను వాహనాలలో తిరుగుతూ ఉంటాడు. గురుడు ఏకాదశ భావం అంటే జాతకుడు చాలా విద్యావంతుడు అని చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఇతను లక్షాధికారిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంపాదన పరుడు, 24 గంటలు సంపాదన మీద ఉంటుంది, చాలా ఉత్తమమైన గుణాలు గలవాడు. అంతేకాకుండా పలువురి సన్మానం కూడా సమాజంలో గురుడు ఏకాదశ భావం ఉన్నట్లయితే సన్మానం పొందడానికి ఆస్కారం ఉంది. గురుడు ద్వాదశ భావం అంటే లగ్నం నుండి 12వ స్థానంలో ఉంటే ఆ జాతకుడు కొంచెం ఆవేశపరుడు అని చెప్పుకోవచ్చండి. తొందరపాటు వలన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాడు. ప్లస్ కాబట్టి గురుడు ఈ 12వ భావం ఉన్నట్లయితే గురు చరిత్ర లేదా సాయిబాబా జీవిత చరిత్ర, అదేవిధంగా ఎక్కువగా శివ సహస్రనామాలు చదువుకోవటం, లేదా గురువారం దేవాలయానికి వెళ్తే సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు జీవితంలో కనక పుష్పరాగం పెట్టుకోవటం మంచిదండి. 12వ భావంలో గురుడు ఎవరికైతే ఉంటుందో వారు తప్పనిసరిగా కనక పుష్పరాగం, అంతేకాకుండా వీరు తెల్లని వెండి ముక్క 4 సైజులు అంటే 4 వైపులా ఒకే సమానం గల ఒక వెండి ముక్క జేబులు పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది, అనవసరమైన ఖర్చులు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.
అంతేకాకుండా వీరి పిల్లలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా శాంతి పరిహారాలు చేసుకుంటున్నట్లయితే పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరికైతే 12వ భావంలో గురుడు ఉంటారో వారి పిల్లలకు కూడా వారు శాంతి దాన ధర్మాలు చేసినట్లయితే పిల్లల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9989085102. మరొక నంబరు 9492107110. మీ అభిప్రాయాలను ఈ గురువు మీద మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీరు నా ఫోన్ నెంబర్కి ఉచితంగా జాతకాలు చెప్పబడను. అంతేకాకుండా చేతికి కావాల్సిన మీ జాతకాన్ని బట్టి జాతి రాళ్ళను కూడా సూచించడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.